నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు। రెడ్ క్రాస్ సేవలను అభినందనీయం। జిల్లా కేంద్రమైన బాపట్ల తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో రెడ్ క్రాస్ చారిత్రక స్తూపాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ వెంకట మురళి। పేదోడికి పట్టడనం పెడుతూ అన్నార్థుల ఆకలి తీరుస్తున్న అన్నా క్యాంటీన్లు, కాయకష్టం చేసుకునే శ్రమజీవులకు ఆకలి తీరుస్తున్న అన్నా క్యాంటీన్లపై సర్వత్రా హర్షం। చీరాల వేటపాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టిన కారు, ప్రమాదంలో ఒకరికి గాయాలు, చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు। జిల్లా కేంద్రమైన బాపట్ల తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలోని రెడ్ క్రాస్ చారిత్రక స్తూపాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ వెంకట మురళి ఆవిష్కరించారు। ఈ సందర్భంగా కలెక్టర్ రెడ్ క్రాస్ సేవలను కొనియాడారు। జిల్లాలో రెడ్ క్రాస్ సంస్థ సేవలు ఆపదలో ఉన్న ప్రజలకు మరింత చేరువ చేయాలని జిల్లా కలెక్టర్ వెంకట మురళి అన్నారు। జిల్లా కేంద్రమైన బాపట్ల తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలోని రెడ్ క్రాస్ చారిత్రక స్తూపాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ వెంకట మురళి ఆవిష్కరించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకట మురళి మాట్లాడుతూ జిల్లాలో తుఫాన్లు, విపత్తులు సంభవించినప్పుడు సహాయ కార్యక్రమాలు అందించడానికి రెడ్ క్రాస్ బృందం సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు। ఇప్పటికే రెడ్ క్రాస్ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేసి ప్రజలను ఆదుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు। రెడ్ క్రాస్ భవనం కింద జనరిక్ మెడికల్ షాప్ ను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు। ఈ కార్యక్రమంలో బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి గ్లోరియా, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, తహసీల్దార్ సలీమా, రెడ్ క్రాస్ చైర్మన్ భట్టు, కార్యదర్శి శర్మ తదితరులు పాల్గొన్నారు। పేదోడికి పట్టడనం పెట్టాలనే తలంపుతో రాష్ట్ర ప్రభుత్వం తిరిగి పునఃప్రారంభించిన అన్నా క్యాంటీన్ల ఏర్పాటు పట్ల అన్ని వర్గాల ప్రజలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు। కాయకష్టం చేసుకుని తమకు పొట్ట నింపుకునేందుకు రోజు 100 రూపాయలు ఖర్చు అవుతుందని అన్నా క్యాంటీన్ల ఏర్పాటుతో 5 రూపాయలకి కడుపు నింపుకుంటున్నామంటున్నారు। పేదల ఆకలి తీర్చడం ప్రభుత్వాల బాధ్యత। ఏ ఒక్కరు కూడా ఖాళీ కడుపుతో నిద్రపోకూడదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లు అన్నార్థులకు అండగా నిలుస్తున్నాయి। పేదలకు 3 పూట్ల నాణ్యమైన రుచికరమైన భోజనం అందిస్తూ ప్రజల నుంచి మన్ననలను పొందుతున్నాయి। బాపట్ల జిల్లా వ్యాప్తంగా చీరాల, అద్దంకి, బాపట్ల, రేపల్లి నియోజకవర్గాలలో మొదటి విడతగా ఏర్పాటు చేయగా ప్రస్తుతం ఒక్కొక్క అన్న క్యాంటీన్లో ఉదయం అల్పాహారం 300 మందికి, మధ్యాహ్న భోజనం 400 మందికి, రాత్రి భోజనం మరో 200కి అందిస్తున్నారు। కాగా పట్టణాల్లో చిన్న చితక పనులు చేసుకునే శ్రామికులు, కర్షకులు, పేద బిక్కి వర్గాల ప్రజలకు ఈ క్యాంటీన్లు ఎంతగానో ఉపయోగపడుతూ ఆకలిని తీరుస్తున్నాయి। చిన్న చిన్న పనులు చేసుకుని కార్మికులు సైతం అన్నా క్యాంటీన్ల ఏర్పాటు పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు। బయట విడిగా ఏ హోటల్కి వెళ్లి భోజనం చేసినా 80 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఖర్చు అవుతుందని, కనీసం టిఫిన్ చేయాలన్నా సరే 50 రూపాయలకు వెచ్చించాల్సి వస్తుందని, అంతేందుకు ఓ టీ తాగాలన్నా సరే 10 రూపాయలు అవుతుందని, అయితే అన్నా క్యాంటీన్లో మాత్రం 5 రూపాయలకి కడుపు నింపుతున్నారని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు। నేను వ్యవసాయం పనిచేస్తాను। ఇక్కడికి వస్తే టౌన్కి వచ్చేసరికి ఆకలి అయింది, హోటల్కి వెళ్దామన్నా చాలా డబ్బులతో కూడిన పని కదా దాంట్లో అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను। చాలా బాగుంది, బాగా రుచిగా ఉంది। ఈరోజు ఎవరు ఏదో ఇదంట డబ్బులు కూడా ఏం తీసుకోలేదు, మామూలుగానే ఫ్రీగానే పెట్టారు। 5 రూపాయలు కూడా తీసుకోలేదు, ఫ్రీగానే పెట్టేశారు। అన్ని కూరలు కానీ, పెరుగు, నిమ్మకాయ పచ్చడి అంతా బ్రహ్మాండంగా రుచిగా బాగా టేస్ట్గానే బాగుంది, చాలా మంచిగా జరుగుతుంది। పేద ప్రజలకి చాలా ఉపయోగకరమైనది। అందరూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు కానీ, చిన్న ఏదైనా పని చేసుకునేవాళ్ళు, ఏదైనా టౌన్కి వచ్చిన వాళ్ళు ఇట్లాగా నాకులాగా ప్రశాంతంగా తినవచ్చు, ఏ ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా ఉంది, రుచికరంగా చాలా సంతోషంగా ఉంది। పని చేస్తారు సార్, మా బోటి కుర్రోళ్ళకి అన్నం తినాలంటే దూరం వెళ్తుంది। ఇక్కడ 5 రూపాయలు భోజనం వచ్చింది కానీ మాకు ప్రశాంతంగా ఉంది సార్। బయట తింటే దాదాపు 150 రూపాయలు అవుతుంది సార్, ఇక్కడైతే 5 రూపాయలు సార్। బాగుంది, బ్రహ్మాండంగా ఉంది సార్, బ్రహ్మాండంగా బాగుంది। అందరికీ ఏ సమస్య బాగుంది సార్, క్యాంటీన్ కూడా బ్రహ్మాండంగా
మా బోటు లేబర్కి మా అన్నం పెడుతున్నారు, సంతోషం. మేము కష్టం చేసుకుంటాం, ఏదో 400 వస్తాయి. టయానికి ఈ మాత్రం అన్నం పెట్టాను, గొప్ప విశేషం. కానీ టయానికి ఇంటికి వెళ్ళాలంటే సగిలే దూరం అయింది. కానీ అందుబాటులో అన్నం పెట్టిన దేవతకి దండం. మిలిసి 100 రూపాయలు సార్, 100 150. ప్లేట్ భోజనం అయితే 100, 150. 5 రూపాయలకి ఏమవుతుంది సార్? టీ రాట్లా, టీ 6 రూపాయలు సార్. చీరాల వేటపాలెం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాల ఘటన వేటపాలెం నాయనిపల్లి జంక్షన్ వద్ద చోటు చేసుకుంది. కాగా ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుని 108 సహకారంతో చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చీరాల వేటపాలెం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలపాలైన ఘటన వేటపాలెం నాయనిపల్లి జంక్షన్ వద్ద చోటు చేసుకుంది. చీరాల ఎంజీస్ కాలనీ సమీపంలో నివసించే బాలయ్య అనే వ్యక్తి వేటపాలెం నుంచి చీరాల వచ్చే క్రమంలో నైనపల్లి ప్రధాన రహదారి సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ కొట్టించుకొని జాతీయ రహదారికి వెళ్లే క్రమంలో అటు వేగంగా వస్తున్న కారు కొట్టింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న బాలయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సంచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై అవుట్ పోస్ట్ పోలీసులు వివరాలు నమోదు చేసుకున్నారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం. వేటపాలెం సెయింట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో డేటా అనలిటిక్స్ యూజింగ్ పవర్ BI అనే అంశంపై కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్ ఎమర్జింగ్ విభాగాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ పై వర్క్ షాప్ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ప్రకటన ద్వారా తెలియజేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అంశాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండడం ద్వారా మంచి భవిష్యత్తు ఉంటుందని సెయింట్ జాన్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ బాబు అన్నారు. వేటపాలెం సెయింట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో డేటా అనలిటిక్స్ యూజింగ్ పవర్ BI అనే అంశంపై కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్ ఎమర్జింగ్ విభాగాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ పై వర్క్ షాప్ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ బాబు మాట్లాడుతూ ప్రముఖ దిగ్గజ సాఫ్ట్వేర్ సంస్థ IBM కు చెందిన మాస్టర్ ట్రైనర్ ఏలూరు నరేంద్ర ఈ వర్క్ షాప్ లో పాల్గొని విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించామన్నారు. వర్క్ షాప్ ను APSSTC, IBM, ఎడ్యుసెట్ ఫౌండేషన్ సంస్థల సహకారంతో నిర్వహించారన్నారు. వర్క్ షాప్ లో రీసోర్స్ పర్సన్ ఏలూరు నరేంద్ర మాట్లాడుతూ అప్లికేషన్స్ డిజైన్స్ చేసుకోవడానికి, గ్రాఫికల్ ఫామ్ లో ఫలితాలను చూపించడానికి డేటా అనలిటిక్స్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాధాన్యత పెరుగుతుందని, ఈ క్రమంలో మన సమయాన్ని శక్తిని ఆదా చేస్తుందని, పనులను సులభతరం చేస్తున్నారు. అలాగే మిషన్ లెర్నింగ్ తో యంత్రాలను స్మార్ట్ గా మారుస్తున్నారు. ఈ కార్యక్రమంలో CSC విభాగాధిపతి డాక్టర్ హరిణి, AIML విభాగాధిపతి డాక్టర్ హరికిషన్, IoT విభాగాధిపతి డాక్టర్ ఇంద్రనీల్, డేటా సైన్స్ విభాగాధిపతి డాక్టర్ సుబ్బారావు, సైబర్ సెక్యూరిటీ విభాగాధిపతి డాక్టర్ రమేష్, APSTC కోఆర్డినేటర్ ఉమామహేశ్వరరావు, APSSDC స్వాక్ డాక్టర్ A తిరుపతయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అమరావతి సచివాలయం నుండి జాతీయ రహదారుల నిర్మాణాలకు అవసరమైన భూసేకరణపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్తో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాగా బాపట్ల జిల్లా నుండి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ వెంకటమురళి పాల్గొన్నారు. ఈ క్రమంలో జిల్లాలో చేపడుతున్న జాతీయ రహదారుల నిర్మాణాల వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో జాతీయ రహదారులు భూసేకరణ వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అమరావతి సచివాలయం నుండి జాతీయ రహదారుల నిర్మాణాలకు అవసరమైన భూసేకరణపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్తో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ మాట్లాడుతూ రాష్ట్రంలో 20 జిల్లాలలో 87 జాతీయ రహదారులు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణాలకు అవసరమైన భూసేకరణ చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో
జాతీయ రహదారి నిర్మాణాల భూసేకరణకు నిధుల కొరత లేదని ఆయన అన్నారు. కాగా బాపట్ల జిల్లా నుండి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ వెంకట మురళి పాల్గొన్నారు. ఈ క్రమంలో జిల్లాలో చేపడుతున్న జాతీయ రహదారుల నిర్మాణాల వివరాలను వెల్లడించారు. ముఖ్యంగా జిల్లాలో 2 జాతీయ రహదారులు మంజూరు అయ్యాయన్నారు. జిల్లాలో ఓడరేవు పిడుగురాళ్ల 167A జాతీయ రహదారి మరియు బెంగళూరు విజయవాడ జాతీయ రహదారి 544G పనులకు భూసేకరణ చేపట్టడం జరిగిందని ఆయన అన్నారు. 2 జాతీయ రహదారులకు సంబంధించి మిగిలిన 3.5 కిలోమీటర్ల రహదారులకు భూసేకరణ అవార్డు పాస్ చేయడం జరిగిందని ఆయన అన్నారు. జాతీయ రహదారుల నిర్మాణం కోసం అవార్డు పాస్ చేసిన భూములకు సంబంధించి నష్టపరిహారం 10 రోజుల్లో రైతులకు చెల్లించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. బాపట్ల నుండి జిల్లా కలెక్టర్ తో జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జై, జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 7 కొండలపై కొలువుతీరిన వెంకటరమణికి నిన్న ఒక్కరోజే 3.59 కోట్ల ఆదాయం వచ్చింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 2 కంపార్ట్మెంట్లు నిండిపోగా టోకెన్ లేని భక్తులకు 6 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 83,806 మంది భక్తులు దర్శించుకోగా 23,352 మంది తలనీనాలు సమర్పించుకున్నారు. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టారు. శ్వేత సౌధంలోకి అడుగుపెట్టగానే తనదైన స్టైల్లో పాలనను మొదలుపెట్టారు. తాను బాధ్యతలు చేపట్టిన వెంటనే కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేస్తారని ట్రంప్ గతంలో చెప్పిన విషయం తెలిసిందే. గత బైడెన్ ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ జారీ చేసిన విధ్వంసక రాడికల్ ఆర్డర్లు కూడా రద్దు చేస్తారని ప్రకటించారు. అందుకు తగ్గట్లుగానే అనేక కీలక అంశాలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు తక్షణం అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా తొలి రోజే ఏకంగా 100కు పైగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా ఉపసంహరణ, క్యాపిటల్ హిల్ పై దాడి కేసులో 1600 మంది మద్దతుదారులకు క్షమాభిక్ష, జన్మతః పౌరసత్వంపై వేటు వంటి 100కు పైగా అంశాలకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు మోదీ సర్కార్ అండగా నిలిచింది. దాదాపు 4,500 మంది అనాథ చిన్నారుల సంక్షేమానికి పీఎం కేర్ ఫండ్ ని 346 కోట్లు ఖర్చు చేసినట్లు 2022-23 సంవత్సరానికి సంబంధించిన తాజా ఆడిట్ నివేదిక వెల్లడించింది. 2020 మార్చి 11 నుంచి 2023 మే 5 వరకు కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులకు అండగా నిలిచేందుకు 2021 మే 29న ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కేర్స్ ఫండ్ ఏర్పాటు చేశారు. అనాథ చిన్నారుల సంక్షేమంతో పాటు సరైన భద్రత కల్పించే లక్ష్యంతో ఈ స్కీమ్ ను ప్రారంభించారు. ఆరోగ్య బీమా కల్పించడంతో పాటు సరైన విద్యా వసతులతో అనాథ చిన్నారులు తమ జీవితంలో సొంత కాళ్ళపై నిలబడేలా ఊతం ఇవ్వడం ఈ పథకం లక్ష్యం. అనాథ చిన్నారులకు 23 ఏళ్ల వయసు వరకు అండగా ఉంటూ అవసరమైన ఆర్థిక సాయాన్ని అందించాలన్న సమున్నత లక్ష్యంతో ఈ పథకం పనిచేస్తోంది. ఏపీ ప్రజలకు కూటమి సర్కారం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో వాట్సాప్ తో జనన మరణ ధృవీకరణ పత్రాలు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. మొదట తెనాలిలో దీన్ని ప్రయోగాత్మక చేపట్టి పరిశీలించాలని నిర్ణయించింది. ఆ తర్వాత దీనిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వెల్లడించారు. అమరావతిలో విజయానంద్ అధ్యక్షతన వాట్సాప్ గవర్నెన్స్ ఏపీ సిఆర్ఎస్ అమలుపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇక రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకోవాలని, రియల్ టైంలో సమాచారాన్ని సేకరించాలని సీఎం చంద్రబాబు గతంలోనే ఆదేశించారు. సమర్థవంతమైన పాలన అందించేలా అన్ని శాఖల సమాచారాన్ని ఆర్టీజీఎస్ సమీకృతం చేసి మొత్తంగా పర్యవేక్షించాల్సి ఉంటుందని కూడా బాధ్యతలు ఫిక్స్ చేశారు. మొదట ప్రతి శాఖలో సమాచార సేకరణ జరగాలని, తర్వాత ఆ సమాచారాన్ని సమీకృతం చేసుకోవాలని, అంతిమంగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అత్యుత్తమ సేవలు అందించాలని సీఎం నిర్దేశించారు. ప్రముఖ దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుండాయ్ దేశీయ మార్కెట్లో ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో సోమవారం హ్యుండాయ్ మోటార్ ఇండియా ఎండీ ఇన్ సిక్కిం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కమ్ హోల్ టైమ్ డైరెక్టర్ తరుణ్ గార్గ్ ప్రోటోటైప్ హ్యుండాయ్ క్రెటా ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ ను ఆవిష్కరించారు. కారు 100% పెట్రోల్, 100% ఇంధనాలతో పనిచేస్తోంది. కర్బన ఉద్గారాల తగ్గింపుతో పాటు మెరుగైన పవర్, టార్క్ డెలివరీని బలోపేతం చేస్తాయి. ఇంధనాలు పవర్డ్ వెహికల్స్ ప్రభుత్వ ఇన్సెంటివ్ల సాయంతో ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ల ధరలు తగ్గుముఖం పడతాయి. ప్రస్తుతం హ్యుండాయ్ క్రెటా కారు పెట్రోల్, టర్బో, పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ ఆప్షన్ లో అందుబాటులో ఉంటుంది. ఇక భారత్ మొబిలిటీ ఎక్స్పో 2025లోనే హ్యుండాయ్ తన క్రెటా ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరించింది. దీని ధర 17.99 లక్షలు పలుకుతోంది. దాదాపు 2.5 నెలల తర్వాత మరోసారి భారత క్రికెట్ జట్టు T20 అంతర్జాతీయ క్రికెట్ సిరీస్ లో పాల్గొనబోతోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కెప్టెన్ జోస్ బట్లర్ నాయకత్వంలోని జట్టును ఢీకొట్టేందుకు సిద్ధమైంది. టీమిండియా తన సన్నాహాలను కాస్త మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించే క్రమంలో ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్టును సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా ఢీకొట్టనుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జనవరి 22 నుంచి ప్రారంభమై ఈ సిరీస్ లో 5 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ సమయంలో చాలా మంది భారతీయ ఆటగాళ్లు తమ పేర్ల వైపు ప్రత్యేక రికార్డులను సృష్టించవచ్చు. ఇది మొదటి మ్యాచ్ లో, అలాగే మొత్తం సిరీస్ లో సాధ్యమవుతుంది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. రెడ్ క్రాస్ సేవలను అభినందనీయం. జిల్లా కేంద్రమైన బాపట్ల తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో రెడ్ క్రాస్ చారిత్రక స్తూపాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ వెంకట మురళి.
పేదోడికి పట్టడనం పెడుతూ అన్నార్థుల ఆకలి తీరుస్తున్న అన్నా క్యాంటీన్లు కాయకష్టం చేసుకునే శ్రమజీవులకు ఆకలి తీరుస్తున్న అన్నా క్యాంటీన్లపై సర్వత్రా హర్షం. చీరాల వేటపాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టిన కారు. ప్రమాదంలో ఒకరికి గాయాలు. చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.